ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గొట్టాల ముందు ఓకదంపుడు అబద్ధాల ఉపన్యాసం. అంతమించి ఒరిగింది ఏమీ లేదు వీళ్ళ వల్ల. 5 ఏళ్లు పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పి 11 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ప్రసంగాలు, అదే ప్రయత్నాలు, అదే లూటీ చేసే ప్రయత్నం, అవే అబద్ధాలు. మారండిరా బాబు మారండి అంటూ మండిపడుతున్నారు ప్రజలు. మేం మారం, మా బ్రతుకులు ఇంతే, మేమింతే అంటూ అలాగే కూర్చుంటున్నారు వాళ్ళు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం జగన్ రెడ్డి నీకు, మీ వైసీపీకి లేదు అన్నారు హోంమంత్రి. నీకు అలవాటైన 4 గోడల మధ్య డ్రామాలు ఆడతావు, పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తావు అంటూ దుయ్యబట్టారు. హబిచువల్ అఫెండర్, పద్ధతులు ఎక్కడైనా ఆపు జగన్ రెడ్డి అంటూ హితబోధ చేశారు. అయినా ఎండో సిగ్గా శరవా ఎందుకంటాడు? ప్రపంచం గేట్స్ ని చూస్తా ఉంటే, ప్రపంచం అంతా గేట్స్ వైపు చూస్తా ఉంటే మీరు బిస్కెట్ల వైపు చూస్తున్నారు. మీ స్థాయి అదే, మీరు అంతకంటే ఎదగలేరు. మీరు గేట్స్ ని కాదు కదా, గేట్స్ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కూడా కలవడానికి, మాట్లాడడానికి కూడా సరిపోరు అన్నారు. జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, దండుపాళెం బ్యాచ్, వాళ్ళు పేటీఎం గార్డ్ అందరూ ఎవరైనా సరే జగన్ రెడ్డితో సహా ఒక్కసారి బిల్ గేట్స్ సెక్యూరిటీ గార్డ్ ని కలవడానికి ప్రయత్నం చేయండి, ఎత్తి తప్పుతారు అవతల. అది ఆయన పరిస్థితి. ఇది మీ స్థాయి. జగన్ రెడ్డి సిగ్గు లేకుండా నారా లోకేష్ క్రికెట్ చూడడానికి కొలంబియా వెళ్తే దాని మీద విమర్శలు చేస్తున్నాడు. అంటే లోకేష్ ని విమర్శిస్తే నాకు గుర్తింపు వస్తుంది, లేదంటే నా మొహం చూసే దిక్కు లేదు అన్న పరిస్థితిలో ఉన్నాడు జగన్ రెడ్డి. దానికి మెట్టుతో కొట్టాడు సమాధానం చెప్పాడు లోకేష్. నా దుడ్లతో నేను పోయి వచ్చి తిని నీకు నొప్పేంద్రా అన్నట్టు చక్కటి సమాధానం చెప్పాడు ఆయన. నీకంటే 10 ఏళ్ళు చిన్నాడు అనుకుంటా, లేదా 12 ఏళ్ళు చిన్నాడు అనుకుంటా. జగన్ రెడ్డి నీకు వయసు పెరిగే కొద్దీ జ్ఞానం కోల్పోతున్నావు, బుద్ధి మందగిస్తా ఉంది, అజ్ఞానంలాగా మాట్లాడుతున్నావు. నీకంటే ఆ పబ్జీ గేమ్ తప్ప రెండోది రాదు. అందుకే 4 గోడల మధ్య చీకట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటావు. ఆయన యువకుడు, హుషారైన వాడు, క్రీడలంటే మమకారం ఉన్నవాడు, క్రీడాకారులంటే అభిమానించేవాడు. క్రీడలకు వెళ్తాడు, చూస్తాడు, సొంత డబ్బులతో చూస్తే నీకేందా నొప్పి, నీకేందంటే నొప్పి అని ప్రశ్నిస్తున్నారు హోంమంత్రి.